చరిత్ర యుద్ధాలను గుర్తుంచుకుంటుంది, కానీ భవిష్యత్ ఆ యుద్ధాలను గెలిపించిన టెక్నాలజీని గుర్తుంచుకుంటుంది. ఈరోజు మధ్యప్రాచ్యంలో మనం చూస్తున్న యుద్ధం ఏదో తుపాకుల మధ్య జరుగుతున్న పోరాటం కాదు. ఇది అత్యాధునిక టెక్నాలజీతో జరుగుతున్నటువంటి యుద్ధం. శత్రువుకి దాడి చేయాలి అన్న ఆలోచన రాకముందే వాడెక్కడున్నాడో కనిపెట్టేగల సిస్టమ్. అవతల వాళ్ళు క్షిపణులు ప్రయోగించే లోపే ఆ ప్రాంతాన్ని నేలమట్టం చేసేయగల సామర్థ్యం. ఈ తరహా అత్యాధునిక టెక్నాలజీ వెపన్స్ ఇజ్రాయెల్ దగ్గర బోలెడున్నాయి. వీటిల్లో ముందుగా మనం చెప్పుకోవాల్సింది యారో 3 గురించి. ఇది అడ్వాన్స్డ్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ మాట. శత్రు దేశాల నుంచి వచ్చే బాలిస్టిక్ క్షిపణులను అంతరిక్షం స్థాయిలోనే అడ్డుకొని దాన్ని సర్వనాశనం చేసేయగలదు. ఇక ఐరన్ భీమ్ది రెండో పాత్ర. ఇది సాధారణ గన్ కాదన్నమాట. లేజర్ కిరణాలతో పనిచేసే ఒక మిషన్. రాకెట్లు, డ్రోన్లు వంటి వాటిని ఒక కాంతి కిరణంతో బూడిద చేసేయగలదన్నమాట. మూడవది F-35 ఆదిల్ ఫైటర్ జెట్స్. ఇవి స్టెల్త్ టెక్నాలజీతో పనిచేసే ఒక అత్యాధునిక యుద్ధ విమానం. ఇది శత్రు దేశాల రాడర్కి చిక్కకుండా వారి ప్రాంతంలోకి వెళ్ళి సర్వనాశనం చేసేయగలదు. మొత్తం నేలమట్టం చేసేస్తుందన్నమాట వ్యవస్థని. ఈ తరహా టెక్నాలజీ వెపన్స్ ఇజ్రాయెల్కి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి చాలామంది నిపుణులు చెప్తున్నారు, ఈరోజు మనం చూస్తోంది, మాట్లాడుతుంది యుద్ధం గురించి కాదు, టెక్నాలజీ ఎంత వేగంగా ముందుకు వెళ్ళింది అన్నది ఈ యుద్ధాల వల్ల తెలుస్తోందని. ఇవి మాత్రమే కాదు, ఇంకా ఇజ్రాయెల్ దగ్గర ఇలాంటివి అత్యాధునిక టెక్నాలజీతో కూడుకున్న వెపన్స్ బోలెడున్నాయని నిపుణులు చెప్తున్నారు.